హాయ్ అండి. ఇవాల్టి మన వీడియోలో అమరావతిలోని ధ్యాన భంగిమలో ఉన్న గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం గురించి తెలుసుకుందామండి. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ధ్యాన భంగిమలో ఉంటుందండి ఈ బుద్ధ విగ్రహం. ఇది 125 అడుగుల ఎత్తులో ఉంటుంది. చూడండి, ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న గౌతమ బుద్ధ విగ్రహం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అంతే కదండి, ఈ విగ్రహం ముందు ఒక థీమ్ పార్కును కూడా నిర్మించారు. సందర్శకులకి సేద తీరటానికి కానీ, పిల్లలు ఆడుకోవటానికి కానీ చక్కగా ఇరుపక్కల కూడా ఒక థీమ్ పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ఇది 125 అడుగుల ఎత్తులో ఉందండి ఈ విగ్రహము. కృష్ణానది ఒడ్డున 4.5 ఎకరాల స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇది 2003లో ప్రారంభించి 2015లో పూర్తి చేశారు. ఇందులో రకరకాల శిల్పాలను చెక్కబడి ఉన్నాయండి. ఎంతో అందంగా ఉంటాయి ఈ శిల్పాలన్నీ కూడాను. ఇవి బౌద్ధ ప్రాముఖ్యత కలిగిన దృశ్యాలను వర్ణించే శిల్పాలు ఇక్కడ ఉన్నాయండి. ఇది ఒక చారిత్రాత్మక కట్టడం. ఈ ప్రదేశాన్ని మనం తప్పకుండా చూడాలండి. చూడదగిన ప్రదేశం అన్నమాట ఈ అమరావతిలోని గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం. చూడండి, ఈ శిల్పాలన్నీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు గనక ఈ ప్లేస్ని ఎవరైనా చూడకుండా ఉంటే గనక తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం. రకరకాల శిల్పాలు ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.